నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. మాది ఆలూరు గ్రామం. మేము రైతు కుటుంబం, రైతులము. ఈ మొక్కజొన్న, జొన్న, వరి ఈ మొదలగు పంటల్లో అడవి పందుల బెడద ఎక్కువ ఉండడం వల్ల చిన్న మైకు కొనుక్కొని మేము ఏం చేసినామంటే దీనికి వాయిస్ రికార్డు, తర్వాత బ్లూటూత్, మెమొరీ ఆప్షన్ 2-3 నమూనాలు ఉన్నాయి. దీనికి గాను మేము వాయిస్ రికార్డ్ మేమే వాయిస్ రికార్డ్ చేసి పందులను బెదిరించినట్టుగా రికార్డ్ చేసుకొని దాన్ని టైమింగ్ సెట్ చేసుకొని మేము మనకు అనుకూలంగా దీన్ని యూజ్ చేసుకొని ఆ పందుల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి పరికరాలను ఉపయోగిస్తున్నాం. అయితే ఇది పనిచేసే విధానం చూపించాలంటే ఈ విధంగా సౌండ్స్ వస్తాయి. తర్వాత డాగ్స్, జర్మన్ షెఫర్డ్ అట్లా ఎక్కువ సౌండ్ వచ్చే డాగ్స్ రికార్డ్ చేస్తాము. ఆ విధంగా 2-3 టైగర్స్ సౌండ్స్ అట్లా చేసి పంటలను కాపాడుకుంటున్నాము. మొక్కజొన్నకు, వరికి, జొన్నకు పందుల బెడద ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే ఇంకా తెల్లవాళ్ళు మేము చేను దగ్గరనే ఉండవలసి వస్తుంది. అయితే ఇది చేను దగ్గర ఇది పెడితే మనుషులు ఉన్నట్లు వినికిడి శబ్దాలకు మనుషులు ఉండరు అనే దానికి అవి బెదురుకొని పొలాలకు రావట్లేదు. అందుకు ఇవి వాడుకోనికే అవసరం పడ్డది. ఇది మ్యాక్సిమం మనం సాయంత్రం 6:30-7 గంటలకు స్టార్ట్ చేస్తే పొద్దుగాల 6-6:30 10 నుంచి 12 గంటలు వస్తుంది ఛార్జింగ్. ఇది ఎట్లాంటి ఇబ్బందులు అంటే ఒకసారి మా పెదనాన్న బావి దగ్గర ఉన్నప్పుడు పంది కరిస్తే ఒక 8 కుట్లు పడ్డాయి. దానికి కూరలు ఉన్నాయి, 7-8 కుట్లు పడ్డాయి. ఆయన ఇబ్బంది పడుతుంటే ఇంకా మనం కూడా పోయినా కూడా ఇదే పరిస్థితిలోనైనా అని తెల్లారు బ్యాటరీలు వేసుకొని తిరగడము, ఇంకా పురుగు పూసికి బెదురుకొని అక్కడ ఇక్కడ తండ్లాడుకుంటూ తిప్పల పడేయడానికి. అంటే ఈ ఊర్లకు వీళ్ళు ఈ అరేక్ మాలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది స్టార్ట్ చేసుకొని వచ్చారు. వాళ్ళు ఊరికి అరవకుండా మనం కూడా తెల్లవాళ్ళు అరిసేది ఎందుకు, తిరిగేది ఎందుకు, ఇవి కొనుక్కొచ్చుకొని ఇట్లా వాడుకుంటే కాపాడవచ్చు కదా పంటలనని ఆలోచనతోన దీన్ని మేము పొలాలలో యూజ్ చేస్తున్నాం. మేము పేరేం పెట్టలేదు సార్, ఇది మనం ఏం తయారు చేయలేదు కాబట్టి ఏం పెట్టలేదు.